అది 1999వ సంవత్సరం. అప్పటి బెంగుళూరు నగరం ఇప్పటిలాగా ఒక ఐటీ హబ్గా, కాంక్రీట్ అడవిగా ఇంకా మారలేదు. పచ్చని చెట్లు, ప్రశాంతమైన వాతావరణం. ఎక్కడ చూసినా ఆధ్యాత్మికత ఉట్టిపడే పురాతన దేవాలయాలుండేవి. ఉదయం సాయంత్రం గుడికి వెళ్లి దేవుడికి దండం పెట్టుకొని రావడం ఆ నగర ప్రజలకి డైలీ రొటీన్లో ఒక భాగంగా ఉండేది. ప్రతి గుడి దగ్గర వందలాది భక్తులు తమ కష్టాలను దేవుడికి చెప్పుకుంటూ ఏదో ఒక అద్భుతం జరిగి తమ తలరాత మారకపోతుందా అని కన్నీళ్లు పెట్టుకునే నిస్సహాయులు ఎంతో మంది ఉండేవాళ్ళు. అలాంటి వారి బాధలనే పెట్టుబడిగా, వారి నమ్మకాన్నే ఆయుధంగా చేసుకొని ఒక అదృశ్య మృత్యువు ఆ గుడుల చుట్టూ తిరగడం మొదలుపెట్టింది. పవిత్రమైన గుడిమెట్ల మీదే ఒక దారుణమైన మారణ హోమానికి పునాది పడింది. భారతదేశ చరిత్రలోనే అత్యంత భయంకరమైన, పోలీసుల మెదళ్లకు సైతం అంతు చిక్కని ఒక కిరాతకమైన మారణకాండ బెంగుళూరులో మొదలయ్యింది. ఒక్కసారి ఊహించండి, దేవుడి గుడి అంటే ఎవరికైనా నమ్మకం, భరోసా. కష్టాల్లో ఉన్న వాళ్ళు ఏడుస్తూ అక్కడికే వెళ్తారు. కానీ ఆ కన్నీళ్లనే పెట్టుబడిగా పెట్టి ప్రాణాలు తీసే ఒక కిల్లర్ ఉందంటే అది ఎంత సైకో మైండ్ సెట్టో ఒక్కసారి ఆలోచించండి. కత్తులు, తుపాకులు అవసరం లేదు. కేవలం కొన్ని మాటలతో అమాయకులను ఎలా మాయ చేసి మృత్యువు ఒడికి చేర్చిందో ఈ భయంకరమైన కేసు ద్వారా వినే ముందు మీరు గనక ఇలాంటి రియల్ క్రైమ్ స్టోరీస్ రోజు చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరు ఇప్పటి వరకు ఈ వీడియోను ఎక్కడి నుండి చూస్తున్నారో కామెంట్ చేయకపోతే ప్లీజ్ కామెంట్ చేయండి. మా వీడియోలు ఎక్కడి దాకా రీచ్ అవుతున్నాయో తెలిస్తే మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. అది ఒక పెద్ద బంగ్లా. బయట లగ్జరీ కార్లతో నిండిపోయి ఉంది. లోపలంతా ఖరీదైన ఫర్నిచర్. కానీ ఆ ఇంట్లో ఒకటే లోటు: పిల్లల ఏడుపులు, నవ్వులు లేవు. ఆ బంగ్లాలో ఒంటరిగా కూర్చొని తన పాలిపోయిన ముఖాన్ని అద్దంలో చూసుకుంటూ ఒక మహిళ ఏడుస్తుంది. ఆమె పేరే మమతా రాజన్. ఆమె వయస్సు 30 ఏళ్ళు. ఆమె భర్త ఒక మంచి వ్యాపారి, సమాజంలో పేరున్న వ్యక్తి. వాళ్ళకి డబ్బు విషయంలో ఎలాంటి లోటు లేదు. చేతి నిండా బంగారు గాజులు, మెడలో భారీ ఆభరణాలతో ఎంతో కలకల్లాడుతూ ఒక మహాలక్ష్మిలా ఉండేది మమత. కానీ ఆ నవ్వు వెనక ఆ నగలు దాచలేని ఒక తీరని బాధ ఆమెను లోపల నుండి తినేస్తుంది. తన పెళ్ళై 7 ఏళ్లు గడుస్తున్నా ఆమెకు సంతానం కలగలేదు. ఇల్లు ఎంత పెద్దదైనా ఆడుకునే పిల్లలు లేకపోతే అదొక నిశ్శబ్ద శ్మశానం లాగే అనిపిస్తుంది. బంధువుల సూటిపోటి మాటలు, సమాజం ఆమెను చూసే చిన్న చూపు ఎంత దారుణంగా ఉంటుందో ఒక్కసారి మీరే ఆలోచించండి. ఈ మమత ఏ పాపం చేసిందో అందుకే పిల్లలు పుట్టట్లేదు అనే గుసగుసలు ఆమెను మానసికంగా చాలా బాధ పెట్టేవి. ఆ బాధను తన భర్తకు కూడా చెప్పుకోలేక ప్రతిరోజు బెంగుళూరులోని ప్రసిద్ధ జాలిగమ గుడికి వెళ్లి గంటల తరబడి దేవుడి ముందు కూర్చొని కన్నీళ్లు పెట్టుకునేది. అలా ఒక మంగళవారం సాయంత్రం గుడిలో విపరీతమైన రద్దీ ఉంది. పూజారులు హారతిస్తున్నారు. అందరూ కళ్ళు మూసుకొని ఎంతో భక్తితో దేవుడికి దండం పెట్టుకుంటున్నారు. కానీ మమత మాత్రం ఒక మూలన స్తంభానికి ఆనుకొని అమ్మవారి విగ్రహం వంకే చూస్తూ వెక్కి వెక్కి ఏడుస్తుంది. అలా గుడి ప్రాంగణంలో ప్రపంచమంతా తన కష్టాలనే చూస్తున్నట్లుగా ఏడుస్తూ కూర్చున్న మమత దగ్గరికి ఒక మహిళ నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చింది. పట్టుచీర కట్టుకొని, నుదుటిన పెద్ద కుంకుమ బొట్టు, చేతిలో పూలబుట్ట, ముఖంలో ఒక విధమైన శాంతితో అచ్చం ఒక భక్తురాల్లాగా దేవుడి మీదే భారం వేసిన ఎంతో పవిత్రమైన ఇల్లాలిలాగా కనిపిస్తుంది ఆ మహిళ. ఆమె మమత పక్కన కూర్చొని ఎంతో ఆప్యాయంగా ఆమె చేతులు పట్టుకొని ఒక అమ్మ లాంటి గొంతుతో, ఏంటి తల్లి నీ బాధ? సాక్షాత్తు ఆ అమ్మవారి సన్నిధిలో ఎందుకిలా కన్నీళ్లు పెట్టుకుంటున్నావు? ఏ కష్టం వచ్చినా ఆ అమ్మే చూసుకుంటుంది. నీ కష్టమేంటో నాకు చెప్పు తల్లి అని ఎంతో జాలిగా అడిగింది. ఆ క్షణంలో మమతకు ఆమె ఒక దేవత పంపిన దూతలా కనిపించింది. ఆ మహిళ కళ్ళల్లో ఉన్న సానుభూతిని, ఆ మాటల్లో ఉన్న ఆప్యాయతను చూసి మమత 100% మోసపోయింది. ఆమెలో ఒక నమ్మకం కలిగి తన గుండెల్లో ఇన్నాళ్లుగా దాచుకున్న బాధనంతా ఒక జలపాతంలాగా ఆమె ముందు కన్నీళ్ల రూపంలో కార్చడం మొదలుపెట్టింది. నాకు పిల్లలు లేరు పిన్ని గారు, అందరూ నన్ను గొడ్రాలు అంటున్నారు, నాకేమాత్రం బతకాలని లేదు అంటూ ఆమె చేతులు పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. అంతా విన్న ఆ గుర్తు తెలియని మహిళ ముఖంలో ఒక వింతైన మెరుపు కనిపించింది. ఆమె కళ్ళు మమత వేసుకున్న ఆ భారీ బంగారు నగల మీదే ఉన్నాయి. అప్పుడు ఆమె మాట్లాడుతూ, పిల్లలు పుట్టలేదని ఎందుకు బాధపడతావు తల్లి? ఆ దేవుడికి అన్నీ తెలుసు. నీ కష్టాలు తీర్చే మార్గం నా దగ్గరుంది. నేనొక ప్రత్యేకమైన మండల పూజ చేస్తాను. ఎంతో మందికి ఈ పూజలు చేసి పిల్లలు పుట్టేలా చేశాను నేను. ఈ పూజ చేస్తే 3 నెలల్లో
నీ ఒడిలో ఒక బిడ్డ ఆడుకోవడం ఖాయం. ఆ అమ్మవారే నాకు ఆ వరం ఇచ్చింది అని నాకు అనిపిస్తూ ఉంటుంది అని మమత నమ్మేలాగా పచ్చి మాయమాటలు చెప్పింది. ఆ మహిళ చెప్పినట్టే మమత ఒకరోజు తన భర్తకు అబద్ధం చెప్పి బీరువాలో ఉన్న లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలన్నింటినీ బయటకు తీసింది. ఎంతో మురిపెంగా వాటిని ఒంటి నిండా ధరించి కొంగులో కడుపు పండాలి అనే ఆశలను మూటగట్టుకొని ఆ గుడి వెనక ఉన్న రహస్య ప్రదేశానికి వెళ్ళింది. అది ఒక పాడుబడిన మండపం, చుట్టూ పిచ్చి మొక్కలు. ఆ గుర్తు తెలియని మహిళ అప్పటికే పూజా సామాగ్రితో అగరబత్తీలు వెలిగించి అక్కడ ఒక హోమం ఏర్పాటు చేసింది. మమతను కింద కూర్చోబెట్టి ఆమె చుట్టూ పసుపు కుంకుమలతో ముగ్గులు వేసి మంత్రాలు చదువుతూ ఎంతో నిష్టగా పూజ చేయడం మొదలుపెట్టింది. అక్కడి వాతావరణమంతా ఒక పవిత్రమైన యాగం జరుగుతున్నట్లుగానే ఉంది. గంట మోగిస్తూ పూజ ముగింపు దశకు రాగానే, తల్లి, ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకొని ఆ అమ్మని మనస్ఫూర్తిగా కోరుకో. అమ్మ నీకు వరం ఇచ్చే సమయం ఆసన్నమైంది. కళ్ళు తెరిచావా పూజ భగ్నమవుతుంది అని ఆ గుర్తు తెలియని మహిళ మమతను హెచ్చరించింది. పిల్లలు పుడతారన్న ఆశతో తన ఒడిలో ఒక చిన్నారి నవ్వుతున్నట్లు ఊహించుకుంటూ మమత ఎంతో భక్తితో కళ్ళు మూసుకుంది. చేతులు జోడించి తన మనసులో ఉన్న కోరికను ఆ అమ్మవారికి చెప్పుకుంది. అప్పుడు ఆ మహిళ తన బ్యాగులో నుంచి ఒక చిన్న సీసాలో ఉన్న ద్రవాన్ని తీసి దేవుడి పవిత్ర తీర్థమని చెప్తూ మమత నోట్లో పోసింది. కానీ అది తీర్థం కాదు, అత్యంత వేగంగా మనిషి ప్రాణాలు తీసే భయంకరమైన ప్రాణాంతకమైన అది నోట్లోకి వెళ్లిన మరుక్షణమే మమత గొంతు కాలిపోవడం మొదలయ్యింది. ఊపిరితిత్తులు ఆగిపోయిన ఫీలింగ్ కలిగింది ఆమెకు. ఆమె కళ్ళు తెరిచేలోపే గుండె వేగం పెరిగిపోయి ఆ తర్వాత ఒక్కసారిగా మమత గుండె ఆగిపోయింది. ఊపిరి ఆడక కళ్ళు తేలేసి కనీసం ఒక్క చిన్న అరుపు కూడా అరిచే అవకాశం లేకుండా అక్కడికక్కడే ఆ పూజ కోసం గీసిన ముగ్గులోనే ప్రాణాలు వదిలేసింది మమత. అలా మమత శవమై కింద పడగానే ఆ మహిళ కళ్ళల్లో అప్పటిదాకా ఉన్న భక్తి ఆప్యాయత మాయమైపోయి ఒక రాక్షసిలాగా, ఒక కసాయిదానిలా ఆమె మారిపోయింది. నా మాట నమ్మి ఎంతో అమాయకంగా తను పిలిచిన చోటికొచ్చిన ఆ మమత చనిపోతే ఆమె ముఖం వైపు కనీసం ఒక్కసారి కూడా చూడకుండా ఆమె ఒంటి మీద ఉన్న బంగారు గాజులు, గొలుసులు, ఉంగరాలు అన్నీ ఎంతో ప్రాక్టీస్ ఉన్న దొంగలాగా క్షణాల్లో ఊడదీసుకొని శవాన్ని అక్కడే వదిలేసి తన బ్యాగు పట్టుకొని సైలెంట్ గా పారిపోయింది. ఉదయం అటుగా వెళ్లిన స్థానికులు ఆ పాడుబడిన మండపంలో మమత శవాన్ని చూసి భయంతో వణికిపోయి పోలీసులకు సమాచారం ఇచ్చారు. లోకల్ ఇన్స్పెక్టర్ వచ్చి మమత శవాన్ని చూశాడు. ఒంటి మీద ఎక్కడా రక్తపు మరకలు లేవు, పసుపు కుంకుమలు మాత్రమే ఉన్నాయి. పోలీస్ పోస్ట్ మార్టం రిపోర్ట్లో అది హత్య అని తేలలేదు. కారణం, ఒంటి మీద ఎలాంటి గాయాలు లేవు. ఏదో తీవ్రమైన గుండెపోటుతో చనిపోయి ఉంటుందని, ఆ తర్వాత ఎవరో దారి వెంబడిపోయే దొంగలు అనాథ శవం అనుకొని నగలెత్తుకెళ్లి ఉంటారని పోలీసులు ఆ కేసుని పట్టించుకోకుండా చాలా సాధారణంగా క్లోజ్ చేసేశారు. ఒక అమాయకురాలి చావుకు న్యాయం జరగలేదు. కానీ ఆ ఫైల్ క్లోజ్ అవ్వడం అనేది ఆ సైకో కిల్లర్ కి మరింత స్వేచ్ఛనిచ్చింది. తాను చేసిన మర్డర్ ని పోలీసులే సహజ మరణం అన్నారు. ఈ విషయం తెలిసాక పోలీసులకు దొరకలేదన్న ధైర్యం ఆమెను మరింత బరితెగించేలా చేసి ఒక రాక్షసిగా మార్చింది. చూసారా, ఒక మర్డర్ కేసు క్లోజ్ అవ్వడం అంటే అది కిల్లర్ కి దొరికిన అల్టిమేట్ లైసెన్స్ లాంటిది. వాళ్ళు ఎంత ధైర్యంగా మరో మర్డర్ కి స్కెచ్ వేస్తారో ఈ కేసు చెప్తుంది. మమతది న్యాచురల్ డెత్ అని పోలీసులు పొరపాటు పడటమే ఆ కిల్లర్ కి దేవుడిచ్చిన వరంలా మారింది. ఇక ఆ కిల్లర్ సైలెంట్ గా ఎందుకుంటుంది? ఆ తర్వాత ఆమె సృష్టించిన నెత్తుటి చరిత్ర వింటే గుండెలు బరువెక్కడం ఖాయం. మమత మరణం తర్వాత ఆ గుర్తు తెలియని మహిళ 7 ఏళ్ల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. మమత దగ్గర దోచుకున్న నగలన్నీ అమ్మి ఆ డబ్బులతో లగ్జరీగా బతికింది. కానీ 2006వ సంవత్సరం వచ్చేసరికి ఆమె దగ్గర ఉన్న ఆ డబ్బంతా అయిపోయింది. మళ్ళీ ఆమెలో నిద్రపోతున్న రక్తదాహం ఒక్కసారిగా నిద్రలేచింది. ఈసారి ఆమె టార్గెట్ వృద్ధ మహిళలు, కష్టాల్లో ఉన్న ఒంటరి మహిళలు. బెంగళూరులోని కబాలమ్మ గుడిలో 52 ఏళ్ల ఎలిజబెత్ పెరీరా అనే ఒక వృద్ధురాలు ఏడుస్తూ కూర్చొనుంది. ఆమె చేతిలో ఒక చిన్న పాప ఫోటో ఉంది. ఆమె ముఖం నిండా ఆందోళన. ఆమె మనవరాలు తప్పిపోయి 4 రోజులవుతున్నా ఎక్కడా దొరకలేదు. పోలీసులు కూడా వెతకలేక చేతులెత్తేశారు. ఆ ముసలావిడ దగ్గరికి వెళ్లిన ఈ కిల్లర్ సేమ్ పాత ప్లాన్ నే మళ్లీ వేసింది. ఒక భక్తురాలి ముసుగు వేసుకొని, దేవుడి మీద భారం వేయి తల్లి, నేను గనక పూజ చేశాననుకో నీ మనవరాలు ఖచ్చితంగా నీకు దొరుకుతుంది అని నమ్మించి ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి ఎలిజబెత్ ను తీసుకెళ్లింది. పూజ పూర్తయ్యాక దేవుడి ప్రసాదం అని చెప్పి ఒక తీయటి మైసూర్ పాక్ ఇచ్చింది. ఆ మైసూర్ పాక్ స్వీట్ లో అప్పటికే ఆమె
కలిపేసింది. ఎలిజబెత్ తన మనవరాలు దొరుకుతుందన్న ఆశతో అది తిన్న వెంటనే గిలగిలా కొట్టుకొని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ముసలావిడ ఒంటి మీదున్న నగలు, హ్యాండ్ బ్యాగులో ఉన్న కొద్దిపాటి చిల్లర డబ్బులు కూడా వదలకుండా దోచుకొని అక్కడి నుండి ఆ రాక్షసి పరారైపోయింది. ఆ తర్వాత కొద్ది రోజులకే యశోదమ్మ అనే 60 ఏళ్ల వృద్ధురాలు ఈ రాక్షసి కళ్ళల్లో పడింది. తీవ్రమైన ఆస్తమాతో బాధపడుతున్న ఆమెను బస్టాండ్లో కలిసింది ఈ హంతకురాలు. ఆమె దగ్గుతూ ఉంటే ఎంతో ఆప్యాయంగా వీపు నిమురుతూ, ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ చుట్టూ తిరిగితే లాభముండదమ్మా, తుమకూరులోని ఒక గుడిలో నేను పూజ చేస్తే నీ ఆస్తమా శాశ్వతంగా తగ్గిపోతుంది అని యశోదమ్మను నమ్మించింది. ఇద్దరూ కలిసి ఒక రోజు బస్సులో తుమకూరు వెళ్లారు. అక్కడ ఒక లాడ్జీలో ఆ కిల్లర్ గది అద్దెకు తీసుకుంది. రాత్రి ఆ గదిలోనే పూజ చేసి తీర్థం పేరుతో యశోదమ్మకు సాగించింది. తెల్లారేసరికి యశోదమ్మ శవంగా మారింది. ఆ తర్వాత ఆమె ఒంటి మీద ఉన్న నగలతో సహా ఈ కిల్లర్ మాయమయ్యింది. ఆ వెంటనే మునియమ్మ అనే 60 ఏళ్ల వృద్ధురాలిని టార్గెట్ చేసింది. ఎడియూరులోని సిద్ధేశ్వర స్వామి గుడికి తీసుకెళ్లి అక్కడున్న ఒక లాడ్జీలో గది నంబర్ 28ని అద్దెకు తీసుకుంది. రూమ్ అంతా నిశ్శబ్దంగా ఉంది. మునియమ్మ కళ్ళు మూసుకొని ప్రార్థిస్తూ ఉండగా ఏమాత్రం కనికరం లేకుండా ఆ వృద్ధురాలి నోట్లో నేరుగా సైనైడ్ పోసేసింది. దాంతో మునియమ్మ గిలగిలా కొట్టుకొని చనిపోతుంటే ఆమె ప్రాణాలు పోయే వరకు ఆ శవం దగ్గరే కూర్చొని ఎంతో ప్రశాంతంగా ఆమె ఒంటి మీద ఉన్న నగలు మొత్తం వలిచేసింది. ఎవరికి అనుమానం రాకుండా గదికి బయట నుంచి తాళం వేసి పారిపోయింది. ఇలాగే కామాక్షమ్మ గుడిలో సేవలు చేసే పిల్లమ్మను మధురై సమీపంలోని గుడికి తీసుకెళ్లి దారుణంగా చంపేసింది. ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఎవరికి ఏ అనారోగ్యం వచ్చినా, ఎవరికి పిల్లలు పుట్టకపోయినా ఈ మహిళ ఒక దేవతలా వాళ్ళ ముందుకు రావడం, పూజ పేరుతో నమ్మించడం, సైనైడ్ ఇచ్చి చంపేయడం, ఇదే ఆమెకు దినచర్యగా మారింది. సిటీలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాని భయంకరమైన పరిస్థితి ఏర్పడింది. కేవలం కొద్ది నెలల వ్యవధిలో 5గురు మహిళలు అత్యంత దారుణంగా హత్య చేయబడ్డారు. ఎవరి శరీరంలోనూ చిన్న కత్తిగాయం లేదు, రక్తం చుక్క బయటపడలేదు, కనీసం పెనుగులాడిన ఆనవాళ్లు కూడా లేవు. ప్రశాంతంగా నిద్రపోతూ ప్రాణాలు వదిలినట్టే ఉన్నాయి ఆ శవాలన్నీ. ఇదొక డెడ్లీ సైలెంట్ మర్డర్ ప్యాటర్న్. వరుసగా గుడుల వద్ద, లాడ్జీలలో ముసలి మహిళలు చనిపోవడం, చనిపోయిన ప్రతి ఒక్కరి ఒంటి మీద ఉన్న బంగారు నగలు మాయమవ్వడం బెంగళూరు పోలీసులకు అనుమానం తెప్పించింది. దాంతో కమిషనర్ ఆఫీస్లో ఒక స్పెషల్ మీటింగ్ జరిగింది. మొదట వీటన్నిటినీ ఏవో సహజ మరణాలు అనుకున్న పోలీసులు ఈ కేసులన్నిటినీ ఒకే చోట పెట్టి బోర్డు మీద వాళ్ళ డెత్ ఫోటోలను మ్యాచ్ చేసి చూసేసరికి వాళ్ళ మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇది ఖచ్చితంగా ఒకే వ్యక్తి చేస్తున్న పని అని పోలీసులకు చాలా క్లియర్గా అర్థమైంది. అప్పుడే ఒక కానిస్టేబుల్ పరిగెత్తుకుంటూ వచ్చి ఒక రిపోర్ట్ను కమిషనర్ చేతికిచ్చాడు. మునియమ్మ కేసులో పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చింది సార్. ఆమె శరీరంలో ఆనవాళ్లున్నాయని ఫోరెన్సిక్ డాక్టర్లు తేల్చి చెప్పారు. మిగతా మహిళల రిపోర్టులను మళ్లీ తీయించి రీచెక్ చేయించారు. అందరి శవాల్లోనూ అదే ఆనవాళ్లున్నాయి అని చెప్పడంతో పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక ఎమర్జెన్సీ సైరన్ మోగింది. బెంగళూరు నగరంలో ఒక భయంకరమైన, కంటికి కనిపించని, అతి కిరాతకమైన సీరియల్ కిల్లర్ స్వేచ్ఛగా తిరుగుతున్నాడని పోలీసులకు అర్థమైంది. కానీ ఆ సీరియల్ కిల్లర్ ఎవరు? వాడు ఒక మగాడా, లేదంటే ఇదంతా ఏదైనా దొంగల ముఠా చేస్తున్న పనా? కేవలం ముసలి మహిళలను టార్గెట్ చేసి వాళ్లకు ఎలా ఇస్తున్నారు? ఏ బలవంతం లేకుండా వాళ్ళు ఆ విషయాన్ని ఎలా తాగుతున్నారు అని పోలీసులు వందలాది మందిని విచారించడం మొదలుపెట్టారు. చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులను పిలిపించి పోలీసులు ఆరా తీశారు. అప్పుడు ప్రతి కుటుంబం నుంచి మా అమ్మ గుడికి వెళ్ళినప్పుడు ఒక భక్తురాలతో పరిచయం ఏర్పడిందని చెప్పింది సార్. ఆమెతోనే పూజలకు వెళ్తున్నాను అని చెప్పి బయటకు వెళ్ళింది. ఆ తర్వాత తిరిగి రాలేదు సార్ అని ఒకే సమాధానం వచ్చింది. అదే సమయంలో మునియమ్మ చనిపోయిన లాడ్జీలో ఆ గది నంబర్ 28 తాళం కోసం పోలీసులు వెతికారు. ఆ గదిని అద్దెకి తీసుకున్న వ్యక్తి ఇచ్చిన ఐడి ప్రూఫ్, రిజిస్టర్ లో ఉన్న పేరును చెక్ చేశారు. గుడి దగ్గర పూల వ్యాపారులను, బస్టాండ్ లో ఉన్న వాళ్లను పిలిచి మరీ విచారించారు. చివరగా వాళ్ళందరూ చెప్పిన ఆధారాలతో పోలీస్ ఆర్టిస్టుల సహాయంతో ఆ సీరియల్ కిల్లర్ యొక్క స్కెచ్ గీయించారు. పెన్సిల్ తో స్కెచ్ ఆర్టిస్ట్ ఆ ఊహా చిత్రాన్ని గీస్తున్న కొద్దీ ఆ గదిలో టెన్షన్ పెరుగుతుంది. ఆ స్కెచ్ పూర్తయ్యాక దాన్ని చూసిన పోలీస్ అధికారుల గుండెలు ఒక్కసారిగా ఆగిపోయాయి. వాళ్ళ కళ్ళను వాళ్లే నమ్మలేకపోతున్నారు. ఏళ్ల తరబడి పోలీసుల కళ్ళు గప్పి అత్యంత కిరాతకంగా సైనైడ్ ఇచ్చి 6గురు మహిళలను చంపిన ఆ సైకో ఒక మగాడు కాదు, ఒక గ్యాంగ్ కాదు. నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకొని, పట్టు చీర కట్టుకొని, పూల బుట్ట పట్టుకొని దేవతలా తిరిగే ఒక మధ్య వయసున్న మహిళ. పోలీసులకు ఎదురైన ట్విస్ట్ అదిరిపోయింది కదా. ఒక లేడీ సీరియల్ కిల్లర్, పైగా పట్టు చీర, కుంకుమ బొట్టు లాంటి ట్రెడిషనల్ లుక్ లో ఉంటూ సైలెంట్ గా మర్డర్స్ చేస్తుందంటే
పోలీసులకు ఎందుకు మైండ్ బ్లాక్ అవ్వద్దు చెప్పండి? అసలు ఆడవాళ్ల బాధలు వింటూ తోటి ఆడవాళ్లను చంపడానికి ఈమెకు మనసెలా ఒప్పింది? ఇంత కిరాతకమైన ఐడియా ఎవరిదో వింటే మీరు మరింత షాక్ అవుతారు. భారతదేశ నేర చరిత్రలో అప్పటిదాకా ఎవరూ ఊహించని ఒక భయంకరమైన నిజం పోలీసుల కళ్ళ ముందు నిలిచింది. దేశపు మొట్టమొదటి మహిళా సీరియల్ కిల్లర్ బెంగుళూరు వీధుల్లో తిరుగుతుంది. అయితే ఆమె ఎవరు? ఎక్కడి నుండి వచ్చింది? సైనైడ్ లాంటి ఒక ప్రాణాంతక విషం ఒక సాధారణ మహిళ చేతికి ఎలా దొరికింది? అసలు కేవలం డబ్బు కోసం తోటి ఆడవాళ్ల ప్రాణాలు తీసేంత రాక్షసత్వం ఆమెలో ఎందుకు పుట్టింది? ఒక మామూలు మహిళ ఇంత కిరాతకమైన కిల్లర్గా ఎలా మారింది అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునే ముందు మీలో చాలా మంది మన వీడియోలు చూస్తున్నారు, కానీ వీడియోను లైక్ చేయడం లేదు, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరిచ్చే ఒక పాజిటివ్ కామెంట్ ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. ఆమె ఒక మహిళ, వయస్సు దాదాపు 40కి పైనే ఉంటుంది. చూస్తే ఎవరికైనా సానుభూతి కలిగే రూపం ఆమెకు సొంతం. ఎవరింట్లోనో పని చేసుకుని బతికే ఒక సామాన్యమైన ఆడమనిషి లాంటి రూపురేఖలతో ఉన్న ఈమె ఏకంగా 6 మహిళలను వరుసగా హత్య చేయడం ఏంటి? ఈ ముసలి వాళ్లను చంపడానికి ఆమెకు అసలు మనసెలా వచ్చింది అనే ఆలోచనలతో పోలీసుల మెదళ్ళు మొద్దుబారిపోయాయి. సీరియల్ కిల్లర్ అనగానే ఎత్తుగా కండలు తిరిగి కళ్ళల్లో క్రూరత్వం నిండి ఉన్న ఒక సైకో మగాణ్ణి ఊహించుకున్న పోలీసులకు ఆ స్కెచ్లోని మహిళా కిల్లర్ రూపం ఒక పీడకలలా మారింది. అప్పటి వరకు భారతదేశంలో ఇలాంటి ఒక కేసే లేదు. ఒక మహిళ తోటి మహిళల బాధలను వింటూ వాళ్లతో స్నేహం చేసి దేవుడి పేరుతో మాయ చేసి ప్రాణాలు తీస్తుందన్న నిజం బెంగళూరు పోలీసు వ్యవస్థను నిలువునా వణికించింది. దాంతో ఆపరేషన్ హంట్ స్టార్ట్ అయింది. వందలాది మంది పోలీసులు మఫ్టీలో బెంగళూరు చుట్టుపక్కల ఉన్న ప్రతి గుడిని జల్లెడ పట్టడం మొదలుపెట్టారు. ప్రతి బస్టాండ్లో, ప్రతి లాడ్జీలో ఆమె స్కెచ్ ఇచ్చి ఆటో డ్రైవర్లను, లాడ్జీ ఓనర్లను అలర్ట్ చేసి గాలింపు ముమ్మరం చేశారు. రాత్రింబవళ్లు టెన్షన్ గా మారింది పాపం పోలీసుల పరిస్థితి. కానీ ఆ కిల్లర్ చాలా తెలివైనది. ప్రతి హత్య తర్వాత తన పేరు, తన వేషధారణ పూర్తిగా మార్చేస్తుంది. ఒక చోట లక్ష్మి, ఇంకో చోట జయమ్మ, మరో చోట సావిత్రమ్మ. ఆమె అసలు పేరేంటో, ఎక్కడి నుంచి వస్తుందో, హత్య చేశాక ఎక్కడికి వెళ్తుందో ఎవ్వరికీ తెలియదు. పోలీసులు ఆమె కోసం వలపన్నుతున్న సమయంలోనే ఆ కిరాతకురాలు తన తర్వాత వేట కోసం మరో అమాయకురాలికి గాలం వేసింది. ఆమె పేరు నాగవేణి. వయస్సు 30 ఏళ్ళు. అప్పటికే పెళ్ళై చాలా ఏళ్లు గడుస్తున్నా పిల్లలు లేరు. సమాజం, బంధువులు ఆమెను గొడ్రాలు అని పిలుస్తూ ప్రతిరోజు నరకం చూపిస్తున్నారు. ఆ మానసిక క్షోభతో రాత్రి పగలు కన్నీళ్లు పెట్టుకుంటూ ప్రతి గుడి మెట్లు ఎక్కుతున్న నాగవేణికి పరిచయమైంది ఈ కిల్లర్. ఈసారి తన పేరు సావిత్రమ్మ అని చెప్పింది. నాగవేణి బాధలన్నీ ఎంతో ఓపికగా విన్న ఆ రాక్షసి ఆమె తల నిమురుతూ, ఏడవకు తల్లి, ఘాటి సుబ్రహ్మణ్య స్వామి గుడిలో నేను ఒక ప్రత్యేకమైన మండల పూజ చేస్తాను. ఆ పూజ చేపించుకున్న వాళ్ళకి ఖచ్చితంగా పిల్లలు పుడతారు. రేపే వెళ్దాం. ముత్తైదువులాగా నిండుగా నగలు వేసుకొని తయారైరా, అప్పుడే స్వామి నిన్ను కరుణిస్తాడు అని ఆమెను మాటలతో మాయ చేసింది. సమాజం అంటున్న సూటిపోటి మాటల నుండి తప్పించుకోవడానికి అమ్మా అనిపించుకోవాలని ఎంతో ఆశగా ఆ మహిళ వెంట ఘాటి సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళింది నాగవేణి. సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉన్న ఆ పవిత్ర స్థలంలో కూడా ఆ రాక్షసికి ఎలాంటి భయం ఉండలేదు. ఆ కిల్లర్ ఎప్పటిలాగే ఒక ప్రశాంతమైన చోట పూజకు ఏర్పాట్లు చేసి మంత్రాలు చదవడం మొదలుపెట్టింది. నాగవేణిని కళ్ళు మూసుకోమని చెప్పగా పిల్లలు పుడతారన్న ఆశతో, దేవుడి మీద అపారమైన భక్తితో నాగవేణి కళ్ళు మూసుకుంది. అంతే, ఆ కిల్లర్ తన బ్యాగులో నుంచి ఒక బాటిల్ తీసి అందులో ఉన్న కలిపిన పవిత్ర జలాన్ని నేరుగా నాగవేణి నోట్లో పోసింది. అది గుటక వేసిన కొన్ని క్షణాల్లోనే నాగవేణి గొంతు కాలిపోవడం మొదలై ఆమెకు కళ్ళు బైర్లు కమ్మాయి. ప్రాణభయంతో గిలగిలా కొట్టుకుంటూ రక్షించమని చెయ్యి చాస్తుంటే ఆ కిల్లర్ కనీసం జాలి చూపించకుండా ఆమె చనిపోయే వరకు అక్కడే ప్రశాంతంగా నిలబడి అదంతా ఒక సినిమాలా చూసింది. నాగవేణి ప్రాణం గాల్లో కలిసిపోగానే ఆమె ఒంటి మీదున్న నగలతో పాటు ఒక హిందూ మహిళ ప్రాణంగా భావించే ఆ మంగళసూత్రాన్ని కూడా అత్యంత కిరాతకంగా లాక్కొని శవాన్ని అక్కడే వదిలేసి మాయమైపోయింది. కానీ ఏ నేరస్తుడైనా, ఎంత తెలివైన వాడైనా ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక తప్పు ఖచ్చితంగా చేస్తాడు. ఈ కిల్లర్ చేసిన తప్పు కూడా అదే, నాగవేణి మంగళసూత్రాన్ని దొంగలించడం. మరుసటి రోజు నాగవేణి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆమె మెడలో మంగళసూత్రం కూడా లేకపోవడం చూసి పోలీసులకు విషయం అర్థమైపోయి ఇది కూడా కిల్లర్ పనే అని డిసైడ్ అయ్యారు. ఈసారి ఆ కిల్లర్ను పట్టుకోవడానికి డిపార్ట్మెంట్ మొత్తం రంగంలోకి దిగింది. మునియమ్మను చంపినప్పుడు దొంగిలించిన మొబైల్ ఫోన్ IMEI నంబర్ను
పోలీసులు సైబర్ క్రైమ్ సహాయంతో ట్రాకింగ్ లో పెట్టారు. ఆ ఫోన్ అకస్మాత్తుగా ఆన్ అయింది. దాంతో సిగ్నల్స్ చూపించడం స్టార్ట్ అయ్యింది. అలాగే ఒక పాన్ బ్రోకర్ అనగా తాకట్టు వ్యాపారి భయపడుతూ పోలీసులకు ఫోన్ చేసి, హలో పోలీస్ స్టేషన్ సార్, ఇక్కడ ఒక మహిళ వచ్చి ఎవరిదో మంగళసూత్రాన్ని అమ్మడానికి ప్రయత్నిస్తుందని, ఆమె ప్రవర్తన అనుమానంగా ఉంది అని చెప్పాడు. పోలీసుల టెక్నికల్ టీం మరియు గ్రౌండ్ టీం రెండు వైపుల నుంచి ఆ కిల్లర్ ఉన్న లొకేషన్ ను ట్రేస్ చేశారు. ఆ లొకేషన్ బస్టాండ్ చూపిస్తుంది. క్షణాల్లో డజన్ల కొద్దీ మఫ్టీ పోలీసులు బస్టాండ్ ను చుట్టుముట్టేశారు. ప్రయాణికుల్లో కలిసిపోయి ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా తన దగ్గర ఉన్న పాత ఫోన్లను అమ్మడానికి, అక్కడి నుండి బస్సు ఎక్కడానికి ప్రయత్నిస్తున్న ఒక మహిళను పోలీసులు చుట్టుముట్టి తమ గన్నులను గురిపెట్టారు. పోలీసులను చూడగానే ఆ మహిళ ముఖంలో ఎలాంటి భయం లేదు. ఏమాత్రం కంగారు పడకుండా ఆమె ఎంతో అమాయకంగా, ఏంటి సార్, నేను ఒక సాధారణ ఆడమనిషిని, బస్సు కోసం వెయిట్ చేస్తున్నాను, నా దగ్గర ఏమీ లేదు, నన్ను ఎందుకు పట్టుకున్నారు అని ధైర్యంగా ప్రశ్నించింది. కానీ పోలీసుల దగ్గర మాత్రం పక్కా ఆధారాలున్నాయి. పోలీసులు ఆమె చేతిలో ఉన్న బ్యాగ్ లాక్కొని ఓపెన్ చేయగా అందులో మునియమ్మ గదికి వేసిన తాళం చెవి, నాగవేణి నగలు తాకట్టు పెట్టిన రసీదు ఆమె బ్యాగులో దొరికాయి. ఇంకా పోలీసులు ఒక్క మాట కూడా మాట్లాడకుండా లేడీ కానిస్టేబుల్ల సహాయంతో ఆమెను లాక్కొనెళ్లి జీప్ ఎక్కించి నేరుగా ఇంట్రాగేషన్ రూమ్ కి తీసుకెళ్లారు. అది పోలీస్ ఇంట్రాగేషన్ రూమ్. మసక వెలుతురులో ఎదురుగా సీనియర్ పోలీస్ ఆఫీసర్లు కూర్చొని ఉన్నారు. వాళ్ళకి ఒకటే అనుమానం, ఇంత భయంకరమైన హత్యల వెనక ఖచ్చితంగా ఏదైనా పెద్ద గ్యాంగ్ ఉండుంటుంది. ఈమె కేవలం ఆ గ్యాంగ్ లో ఒక సభ్యురాలు మాత్రమే అయి ఉంటుంది. అసలు నిందితులు వేరే ఉండుంటారు అని పోలీసులు అనుమానించారు. కానీ పోలీసుల విచారణలో ఆడ కానిస్టేబుల్ల లాఠీ దెబ్బలు పడేసరికి ఆ మహిళా కిల్లర్ చెప్పిన నిజాలు వింటే గుండెలు బద్దలవ్వాల్సిందే. ఆ ఆరుగురిని హత్య చేసింది తానొక్కతే అని, ఆ సైనైడ్ తన చేతులతోనే వాళ్ళ నోట్లో పోశానని అత్యంత ప్రశాంతంగా, ముఖంలో ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా ఆ మహిళ నేరాన్ని ఒప్పేసుకుంది. ఆమె చెప్పిన మాటలు వింటుంటే నిజంగానే ఒళ్ళు గగురు పొడుస్తుంది కదూ. ఒక మహిళ ఎవరి సపోర్ట్ లేకుండా ఆరుగురిని చంపిందంటే ఆమెలో ఎంత కసి ఉండాలి. అసలు ఒక సామాన్య పని మనిషి చేతికి సైనైడ్ లాంటి డేంజరస్ కెమికల్ ఎలా దొరికింది? ఆమెకు ఆలోచన ఎలా వచ్చిందో తెలిస్తే ఒక చిన్న సంఘటన మనిషిని సైకోగా ఎలా మారుస్తుందో మనకు అర్థమవుతుంది. అసలు ఎవరీమె, ఆమె గతం ఏంటి, ఆమెకు ఎలా దొరికింది అనే ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు చూద్దాం. ఆమె పేరు లక్ష్మి కాదు, జయమ్మ కాదు, సావిత్రమ్మ కాదు. ఆమె అసలు పేరు కేడి కెంపమ్మ. ఆ మహాతల్లి పేరులోనే కేడి అనే పదముంది. బెంగళూరు శివార్లలోని కాగలీపురలో పుట్టిన కెంపమ్మ బాల్యం తీవ్రమైన పేదరికంలో గడిచింది. ఆమె పేదరికం ఎలాంటిదంటే, చిన్నప్పుడు ఆమె తల్లి ఒక కిరాణా కొట్టుకు వెళ్లి పిడికెడు బియ్యం అప్పడిగితే ఆ షాపు ఓనరు అందరూ చూస్తుండగానే అప్పు గిప్పు ఏమీ లేదు, బియ్యం కొనుక్కునే స్తోమత లేకపోతే ఆ రంపపు పొట్టు వండుకొని తినండి అని ఘోరంగా అవమానించాడు. ఆ క్షణమే ఆ చిన్నారి కెంపమ్మ మనసులో ఒక రాక్షస బీజం పడింది. ఈ సమాజంలో బతకాలంటే డబ్బుండాలి, ఎలాగైనా సరే ధనవంతురాలు అయిపోవాలి అన్న కసి ఆమెలో తారాస్థాయికి పెరిగిపోయింది. ఆమె వయసుకొచ్చాక ఆమెకు ఒక టైలర్ తో పెళ్లి జరిగింది. 3 పిల్లలు పుట్టారు. కానీ డబ్బు మీద ఆశతో ఒక చిట్ ఫండ్ వ్యాపారం ప్రారంభించింది కెంపమ్మ. ఆ వ్యాపారంలో ఘోరమైన నష్టాలొచ్చి లక్షల రూపాయల అప్పుల పాలైపోయింది. ప్రతిరోజు అప్పుల వాళ్ళ బూతులు గొడవలు భరించలేక భర్త ఆమెను ఇంట్లో నుంచి గెంటేశాడు. పిల్లలకు కుటుంబానికి దూరమైపోయి రోడ్డున పడిన కెంపమ్మ బతకడానికి ధనవంతుల ఇళ్లల్లో పని మనిషిగా చేరింది. వాళ్ళ విలాసవంతమైన జీవితాల్ని చూసి ఆమెలో ఆశ, అసూయ, కసి మరింత పెరిగింది. తాను పనిచేసే ఇళ్లల్లో దొంగతనాలు చేయడం కూడా మొదలుపెట్టింది. ఈ కేసులోనే ఒకసారి దొరికిపోయి జైలుకు కూడా వెళ్ళొచ్చింది. జైలు నుంచి వచ్చాక దొంగతనాల వల్ల త్వరగా దొరికిపోతున్నాను అని ఆమెకు స్పష్టంగా అర్థమైపోయింది. అప్పుడే ఆమెకు ఒక కంసాలి దగ్గర అసిస్టెంట్ గా పని దొరికింది. బంగారం శుభ్రం చేయడానికి కంసాలులు ఒక రసాయనాన్ని వాడతారు, అదే ఒక రోజు ఆమె ఒక సినిమా చూస్తుంది. ఆ సినిమాలో ఒక వ్యక్తి ఆ ఎలాంటి అరుపు లేకుండా, రక్తం చుక్క లేకుండా క్షణాల్లో చనిపోతాడు. అది చూసిన కెంపమ్మ మెదడులో ఒక భయంకరమైన ఐడియా కలిగింది. ఒక మనిషిని చంపి నగలు దోచుకుంటే ఎప్పటికీ కంప్లైంట్ చేసే వాళ్లే ఉండరు కదా అని ఆమె ఆలోచించింది. దాంతో వెంటనే ఎవరికంటా పడకుండా ఆ కంసాలి దగ్గర ఉన్న ను కొద్దిగా దొంగలించింది. అలా సమాజం చేత అవమానించబడిన, అప్పుల పాలైన ఒక సాధారణ ఆడ పని మనిషి తన డబ్బు దాహాన్ని తీర్చుకోవడానికి మల్లికగా అవతారమెత్తింది. ఆమె చివరిసారి పెట్టుకున్న పేరు మల్లిక కావడం వల్ల పోలీసులు కూడా ఆ పేరునే ఫిక్స్ చేశారు.
పోలీసుల విచారణలో ఆమెతో, నీకు ఆడపిల్లలున్నారు కదా, తోటి మహిళల బాధలు వింటూ వాళ్ళు దేవుడిని వేడుకుంటున్నప్పుడు వాళ్ళ నోట్లో విషం పోయడానికి నీకు చేతులు ఎలా వచ్చాయి? ఆ శవాలను చూసినప్పుడు నీకు భయం వేయలేదా అని అడిగితే, పోలీసుల వైపు తన క్రూరమైన కళ్ళతో చూస్తూ ఆ ప్రశ్నకు కెంపమ్మ ఇచ్చిన సమాధానం సైకియాట్రిస్టులను సైతం షాక్ కి గురిచేసింది. నాకు ఏ భయం వేయలేదు సార్. వాళ్ళు చనిపోతున్నప్పుడు నేను వాళ్ళ పక్కనే కూర్చునేదాన్ని. వాళ్ళ ఊపిరి ఆగిపోతున్నప్పుడు నా కళ్ళ ముందు కనిపించింది పోతున్న వాళ్ళ ప్రాణాలు కాదు సార్, లక్షల రూపాయల డబ్బు కనిపిస్తూ ఉండేది. వాళ్ళు చనిపోయాక ఆ శవాల మీద నగలు ఒలిచేస్తున్నప్పుడు నా దరిద్రం పోయి నేను ఒక మహారాణిలా బతకబోతున్నాను అన్న ఆనందం తప్ప నాలో ఎలాంటి బాధ ఉండేది కాదు, ఎలాంటి పశ్చాత్తాపం ఉండేది కాదు అని ప్రశాంతంగా చెప్పింది కెంపమ్మ. ఒక సైకో కిల్లర్ కేవలం హింస కోసమే కాదు, డబ్బు కోసం, విలాసవంతమైన జీవితం కోసం ఎంతటి కిరాతకానికైనా తెగిస్తారని చెప్పడానికి కెంపమ్మ కేసు ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. కెంపమ్మ తన విచారణలో 6 కాదు 10 మందికి పైగా మహిళలను చంపానని ఒప్పుకుందని అప్పట్లో వార్తలొచ్చాయి. కానీ పోలీసులకు దొరికిన ఆధారాలు మాత్రం కేవలం 6కి సంబంధించినవే. 2012లో ఈ కేసు బెంగళూరు కోర్టులో ఫైనల్ హియరింగ్ వచ్చింది. కోర్టు హాలు మొత్తం ఏ తీర్పు వస్తుందా అని కిక్కిరిసిపోయి ఎదురు చూస్తుంది. జడ్జి గారు తీర్పు చదువుతున్నారు. పోలీసులు సేకరించిన ఆధారాలు, సాక్ష్యాలు, పోస్టుమార్టం రిపోర్ట్లు అన్నీ కెంపమ్మ నేరాన్ని నిరూపించాయి. భారతదేశ నేర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక మహిళకు కోర్టు ఉరిశిక్ష విధించింది. అప్పటిదాకా ఎంతో ధైర్యంగా తననెవరూ ఏమీ చేయలేరు అనుకున్న కెంపమ్మ కోర్టు తీర్పు వినగానే భయంతో కుప్పకూలిపోయింది. అయితే ఆ తర్వాత పైకోర్టులో అప్పీల్ చేసుకోవడంతో ఆ ఉరిశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చి ఆమెను బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే ఈ కథ ఇక్కడితో అయిపోలేదు. 2016లో ఆ జైలులో ఒక ఆసక్తికరమైన వణుకు పుట్టించే సంఘటన జరిగింది. అవినీతి కేసులో అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారు అదే పరప్పన అగ్రహార జైలుకొచ్చారు. జైలులో ఉన్న మల్లిక జయలలితకు పెద్ద ఫ్యాన్. ఎలాగైనా ఆమెను కలవాలని, ఆమెకు తన చేతులతో వండిన భోజనం తినిపించాలని జైలు అధికారులను పదే పదే రిక్వెస్ట్ చేసింది. నాకు ఆమెతో మాట్లాడే అవకాశం ఒక్కసారి ఇవ్వండి, నేను ఆమెకు భోజనం తీసుకెళ్తాను అని పోలీసులను అడిగింది. ఈ విషయం తెలిసిన జైలు అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. జైలర్కి ఆ మాటలు విని చెమటలు పట్టేశాయి. ఆమె పేరు మల్లిక. ఆమె చేతిలో భోజనం అంటే అందులో ఏముంటుందో అన్న భయం వాళ్లను వెంటాడింది. ఒకవేళ ఆ సైనైడ్ మల్లిక జయలలిత గారికి భోజనం పెట్టుంటే ఆమె గతం తెలిసిన వాళ్లకు ఖచ్చితంగా ఈ మాట వింటే చెమటలు పడతాయి. దాంతో వెంటనే అప్రమత్తమైన జైలు అధికారులు జయలలిత గారికి ప్రాణహాని ఉందని ఒక రిపోర్టు తయారు చేసి అర్ధరాత్రే కట్టుదిట్టమైన భద్రత మధ్య అత్యంత రహస్యంగా వేరే జైలుకు బదిలీ చేశారు. ఈ క్లైమాక్స్ సంఘటన చూసారా? జీవితాంతం జైల్లో ఉండి కూడా ఆమె పేరు చెప్తే జనం భయపడే స్థాయికి ఆమె వచ్చింది. మల్లిక స్టోరీ మనకు ఒక ఇంపార్టెంట్ పాఠం నేర్పిస్తుంది. పవిత్రమైన ముసుగులో వచ్చే ప్రతి వాళ్ళు దేవుళ్ళు కారు. గుడ్డి నమ్మకంతో దయచేసి మీరు ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు. ఈ రోజుకి సైనైడ్ మల్లిక జైలు 4 గోడల మధ్య తన శిక్షను అనుభవిస్తుంది. ఆమె కథ మనకు ఒక చేదు నిజాన్ని నేర్పిస్తుంది. మనకు హాని చేసే రాక్షసులు ఎప్పుడూ రాత్రిపూటో, చీకటి సందుల్లోనో, భయంకరమైన ఆయుధాలతోనో రారు. ఒక్కోసారి పగటిపూట దేవుడి సన్నిధిలో ఎంతో పవిత్రంగా మన బాధలు వింటూ మనకు సహాయం చేసే చేతుల్లా కూడా రావచ్చు. గుడ్డి నమ్మకం ప్రాణాల మీదకు తెస్తుంది అని చెప్పడానికి, అలాగే పేదరికం ఒక మనిషిని ఎంతటి మృగంగా మారుస్తుందో చెప్పడానికి ఈ కేడి కెంపమ్మ అలియా సైనైడ్ మల్లిక ఒక భయంకరమైన సాక్ష్యం. మీకు గనుక ఈ క్రైమ్ స్టోరీ నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరిచ్చే ఒక పాజిటివ్ కామెంట్ ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుంది.